మేడం చేయి మేడం ఆగండి మేడం 5 నిమిషాలు ఆగండి 2 నిమిషాలు ఆగండి జల్ పాప జల్లమ్మ ఆగస్టు 8వ తారీఖు నుంచి ఆగస్టు 22వ తారీఖు వరకు మనం రోజు ఒక పండుగ చేసుకుంటున్నాం. మన వైశ్య జాతి ముందు మీద ఎక్కడో గుజరాత్లో పుట్టి మహాత్మా గాంధీ 75 సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఎంతో మంది కలలుగన్న స్వరాజ్యం కోసం బ్రిటిష్ వాళ్ళను అటువంటి వాళ్ళ కోసం కలలుగన్న మన భారతదేశం మనమందరం కూడా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరం కూడా ఈ వారం రోజుల పండుగను ప్రతి ఇంటి దగ్గర కూడా మనం జెండా వాడుతున్నాం. ప్రతి ఇంటి పైన కూడా జెండా 3 రంగుల జెండా రెపరెపలాడే విధంగా మనమందరం కూడా కట్టుకొని ఈ వారం రోజులు ఇంకా 22వ తారీఖు వరకు ఉన్నది కాబట్టి ఇంకా 6 రోజులు ఉన్నది కాబట్టి ఈ 6 రోజులు ఎవరైనా కానీ వాళ్ళ ఇంటి దగ్గర కావచ్చు వాళ్ళ గల్లీలో కావచ్చు ఏదైనా ఒక కార్యక్రమం చేసుకుంటూ ఈ ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ తెలంగాణ విభాగం నుంచి ఒక 5 నిమిషాలు మీరు అందరూ కూడా బయటకు వచ్చి ఒక 5 నిమిషాలు మనం అందరం సామూహికంగా జెండాలు పట్టుకొని కొద్దిగా నడుచుకుంటూ ముందుకు వెళ్దామని చెప్పేసి మీ అందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై వాసవి, జై తెలంగాణ. తీసుకుంటాము. లక్కీ డ్రాలు అందరికీ వస్తాయి, చాలా ఉన్నాయి. కొంచెం గ్రామంలో పాల్గొంటే మళ్ళీ వెంటనే ఇక్కడికి వచ్చేసి సరిత గారు సరిత TV5 जय हिंद, जय हिंद। महात्मा गांधी की जय, सुभाष चंद्र बोस की जय, जय भारत, जय भारत। बोलो स्वतंत्र भारत माता की जय। పైకి పట్టండి మేడం ఓ మేడం సగా పట్టండి తీసుకెళ్ళండి. పూలు మాత్రమే అమ్మవారికి అక్కడ డబ్బులు వేసినాం అక్కడ जय बोलो भारत माता की जय बोलो भारत माता की वंदे मातरम वंदे मातरम वंदे मातरम वंदे मातरम वंदे मातरम वंदे मातरम वंदे जय 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 बोलो भारत माता की जय भारत माता की जय बोलो भारत माता की वंदे मातरम वंदे मातरम वंदे मातरम वंदे मातरम महात्मा गांधी की जय भारत माता की जय जय बोलो भारत माता की जय भारत माता की जय भारत माता की जय जय बोलो भारत माता की जय महात्मा गांधी की जय जवाहरलाल नेहरू की जय जय बोलो स्वतंत्र भारत माता की जय महात्मा गांधी की जय वंदे मातरम वंदे मातरम वंदे मातरम वंदे मातरम वंदे की జై
बोलो स्वतंत्र भारत की बोलो स्वतंत्र भारत की ముందు పెట్టమ్మా అవ్వప్ప పట్టండి వెంకటపల్లి మనుషుల ఎక్కడున్నా ఇక్కడికి రావాలి. అయ్యో తీయండి అర్థం పెడితే చూడండి కన్యకాపురం వాసవి కన్యక ఈరోజు కొత్తపేట వాసవి కన్యకా పరమేశ్వర టెంపుల్ నుండి సామూహిక జెండా వందన కార్యక్రమం ఊరేగింపు కార్యక్రమం మా ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ మహిళా విభాగం దాదాపు 500-600 మంది 11:30కు పొద్దున 11:30కు ప్రియతమ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు తెలంగాణ వ్యాప్తంగా ఏ విధంగా అయితే పల్లె పల్లెలో వాడవాడలో జరుగుతుందో జాతీయ గీతం ఇక్కడ కూడా 600 మంది ఏకంగా 11:30కే గుళ్ళో పవిత్రమైన వాసవి మాత సన్నిధిలో ఈ జెండా గీతాన్ని జాతీయ గీతాన్ని పాడడం జరిగింది. అది దాని తర్వాత 500-600 మంది మహిళలు మొత్తం కొత్తపేట చౌరస్తా వరకు ఊరేగింపుతోటి మన జాతీయ భావాన్ని మన మహాత్మా గాంధీ కీర్తిశేషులు మహాత్మా గాంధీ మన దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చి 75 సంవత్సరాల కాలం అయిన సందర్భంగా 15 రోజులు కేసీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఆగస్టు 8వ తారీఖు నుండి మొదలు పెడితే ఆగస్టు 22 వరకు ముగింపు కార్యక్రమం ఉంటుంది. కాబట్టి రోజొక కార్యక్రమం ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ తరపున 33 జిల్లాల్లో చెట్లు పెట్టే కార్యక్రమం, హెల్త్ క్యాంప్స్, స్పోర్ట్స్ కానీ అన్ని విధాల కార్యక్రమాలు. నిన్న కూడా 15 ఆగస్టు రోజు జెండాను ఆవిష్కరించి చాలామంది ఐవీఎఫ్ మెంబర్స్తో పాటు మేమందరం కూడా ఈరోజు ఈ ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొన్న బచ్చు శ్రీనివాస్ గారు, పబ్బా శేఖర్ గారు, మా చందా భాగ్యలక్ష్మి అధ్యక్షురాలు, జనరల్ సెక్రటరీ మంజుల గారు మరియు మా ఐవీఎఫ్ టీం అందరూ కూడా మేడ్చల్ జిల్లా కావచ్చు, హైదరాబాద్ జిల్లా కావచ్చు, సికింద్రాబాద్ జిల్లా కావచ్చు అందరూ కూడా ఇవాళ మంచి భక్తి శ్రద్ధలతోటి వాసవి మాత పూజ చేసుకొని ఇవాళ వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నా. ఇవాళ కేసీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు తెలంగాణ వ్యాప్తంగా బ్రహ్మాండంగా 11:30కు జాతీయ గీతాన్ని ఆలపించిన ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నా. జై హింద్, జై భారత్. వైశ్య ఫెడరేషన్ ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ నుండి మహిళా విభాగం నుండి తెలంగాణ స్టేట్ దీంట్లో కర్మన్ఘాట్ డివిజన్ అండ్ చైతన్యపురి డివిజన్ సామూహికంగా మణిద్వీప వర్ణన పూజ చాలా పెద్ద ఎత్తున చాలా అంగరంగ వైభవంగా జరిగింది. మేము ఈ ప్రోగ్రామ్స్ చాలా చేస్తున్నాము. లాస్ట్ ఇయర్ కూడా 3-4 ప్రోగ్రామ్స్ చేశాము. అందరూ అమ్మవార్లని సామూహికంగా పెట్టేసుకొని బాగా బ్రహ్మాండంగా చేసి ఊరేగింపు కూడా తీయడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది మాకు ఈ ప్రోగ్రామ్స్. ఎవ్రీ టైము మేము చెప్పగానే పిలుపునివ్వగానే అందరూ వచ్చేసి చాలా పెద్ద ఎత్తున పాల్గొని చాలా గ్రాండ్ సక్సెస్ చేశామండి. ఓకేనండి, థ్యాంక్ యూ. ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ తెలంగాణ స్టేట్ మహిళా విభాగం నుంచి ఈరోజు చైతన్యపురి మరియు కర్మన్ఘట్ డివిజన్ల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా 600 మెంబర్స్తో లలితా పారాయణం సామూహికంగా మరియు మందీప వర్ణన పూజ చేసుకున్నాము. అంతేకాకుండా 11:30కు కేసీఆర్ మోడీ గారు చెప్పిన విధంగా అండ్ కేసీ గారు చెప్పిన విధంగా ఈరోజు జాతీయ గీతం కూడా ఆలాపన చేశాము. ఈ సక్సెస్ మొత్తము మా లేడీ విభాగం నుంచి జరిగింది కాబట్టి స్త్రీలందరికీ మరియు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. భారత్ మాతాకే అండి. ఈరోజు 75వ సంవత్సరాన్ని పురస్కరించుకుని స్వతంత్ర దినాన్ని పురస్కరించుకొని మేమందరం మహిళలము ఆర్యవైశ్య మహిళలం అందరం కూడా మా ఐవీఎఫ్ సంఘం తరఫు నుంచి మంజుల మా జనరల్ సెక్రటరీ అండి, చంద్రకళ మేడం గారు కూడా స్టేట్, చందా భాగ్యలక్ష్మి గారు స్టేట్ డివిజన్ తరఫు నుంచి అందరం కలిసి, ఉప్పల శ్రీనివాసరావు గారు అందరం కలిసి మేము ఇక్కడ మా మహిళలందరికీ ఎంతో చక్కగా పూజ చేసుకున్నామండి. అమ్మవారి మణిద్వీప వర్ణన లలితా పారాయణము దాదాపు 300 మంది మహిళలతోనే అందరము పసుపు కుంకుమ పూజ చేశామండి. దేవుడి పూజతో పాటు దేశభక్తిని కూడా చాటుకున్నామండి మేము. జై బోలో భారత్ మాతాకి, జై బోలో భారత్ మాతాకి అని చెప్పేసి బయట ఒక
టర్నింగ్ వరకు మహాలక్ష్మి థియేటర్ వరకు ఒక పెద్ద ఊరేగింపుగా వెళ్ళి మన జాతీయ గీతాన్ని కూడా ఆలపించామండి. జై హింద్. థ్యాంక్ యూ V3 అండి.